ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. రుచుల డిక్షనరీ మన చట్పట్ ఈ రోజు సిద్ధంగా ఉంది. మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారంటే మనం హడావిడి చేసేస్తూ ఉంటామండి. ఎంత హడావిడి చేసినా వాళ్ళకి రుచికరమైన వంట చేసి పెట్టినప్పుడే కదా వాళ్ళ మనసు మనం దోచుకోగలం, అవునా? మరి రుచికరమైన వంట అంటే ఏమిటి? ఏదైనా టేస్టీగా ఎన్ని వంటలున్నా తినేది మనం ఏదండి? పచ్చడే కదా. మరి ఇంకా అలా కాకుండా రోటి పచ్చడి ఇంకా టేస్ట్ ఉంటుంది. అలాంటి రోటి పచ్చడినే ఈ రోజు మనం చేయబోతున్నాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన ఎక్స్పర్ట్ పద్మ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. ఈ రోజు మనకు ఏం పచ్చడి చేసి చూపిస్తున్నారు? ఈ రోజు మంచి హెల్దీగా బీట్రూట్ పచ్చడి. హెల్దీగా బీట్రూట్ పచ్చడి. సో బీట్రూట్ చాలా అంటే ఏదో ఒకలాగా ఏదో జ్యూస్ తాగినా, ఇంకొకటి పచ్చి ముక్కలు సలాడ్ లో తిన చాలా మంచిది అంటారు, కానీ తినలేము ఎందుకో. అయ్యో, అంటే ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం కన్నరుగా ఉంటుంది, అది ఒక్కొక్కసారి బాగుంటాయి బీట్రూట్, ఒకసారి కొంచెం కన్నరుగా ఉంటుంది. పచ్చడి అంటే ఎట్లయినా తినొచ్చు టేస్టీగా. అంటే మామూలుగా కర్రీ చేస్తారు, అంటే సాంబార్ లో కొంతమంది వేస్తారు, కొంతమంది ఏంటంటే కలర్ చేంజ్ రెడ్ కలర్ వచ్చేస్తుంది అని కొంచెం భయపడతారు, వేయరు అనమాట. ఆ కలర్ చూస్తే పిల్లలు తినరేమో అన్నట్టుగా వేరు. నాకు కూడా బీట్రూట్ ఫ్రై కలిపిన తర్వాత అన్నమంతా ఎర్రగా అవుతుంది. పచ్చడి అంటే మన టిఫిన్ లోనో చట్నీ ఎలాగైనా తినొచ్చు, ఇడ్లీకైనా దోశలోకి అన్నంలోకి అన్నిటిలోకి బాగుంటుంది అనమాట. యాక్చువల్లీ శాండ్విచ్ బ్రెడ్ మీద తినేసేయచ్చు. సూపర్. సో మరి బీట్రూట్ చట్నీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒకసారి. అలాగే ప్రవీణ. బీట్రూట్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు, చెక్క, లవంగాలు, ఇలాచి, కొత్తిమీర, ఉప్పు, నూనె, పసుపు, వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు. సో పద్మ గారు, మనకి బీట్రూట్ పచ్చడి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టారు. సో సింపుల్, ఏంలా మీరు బీట్రూట్ ని పీల్ చేసేసి దాన్ని తురుముకొని పెట్టేశారు. ముందుగా ప్రాసెస్ చెప్తారా? ఏం చేద్దాం? స్టవ్ వెలిగించేసుకుందాం. సో బాండి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. తాలింపు వేసుకుంటున్నామా? అంతే, డైరెక్ట్ గా. మళ్ళీ తాలింపు తర్వాత తాలింపు ఏమి ఉండదు, డైరెక్ట్ ప్రాసెస్ నూరుకోవటమే అన్నమాట. సో ఆయిల్ లో ఆల్రెడీ వేయించుతున్నాం కాబట్టి ఇంకా మనకి తాలింపు అంత అవసరం లేదు. ఇందులో ఏంటంటే మనం కొద్దిగా వేయించిన పల్లీలు, నువ్వులు అవి కూడా యాడ్ చేస్తున్నాను బైండింగ్ కి, టేస్టీకి. అందుకే హెల్దీ అది ఏంటంటే ఫుల్ హెల్దీ అన్నమాట. ఎవరికైనా కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తినొచ్చు, అన్నిటిలోకి తినొచ్చు. ఇది అన్నంలోకి బాగుంటుంది, దోశలోకి, ఇడ్లీలోకి, బ్రెడ్ శాండ్విచ్ లాగా బ్రెడ్ లో, స్నాక్స్ లోకైనా బాగుంటుంది. పల్లి నువ్వులు అన్నా కూడా చాలా చాలా ప్రోటీన్స్. మనకి బాగా ఆకలిస్తున్నప్పుడు ఒక గుప్పెడు పల్లీలు తింటే తర్వాత తినే అన్నం చాలా తక్కువ తింటామట. ఇది ఒక చిట్కా సన్నపడటానికి, తెలుసా? అంటే కడుపు నిండిపోతుంది, తినలేము. ఇప్పుడు ఒక 4 రకాలతో తినే వాళ్ళం ఒక్క రకంతో తిని లేస్తామట. సో బెస్ట్, మంచి చిట్కా. ఇదేంటంటే కొంచెం స్పైసీగా కూడా యాడ్ చేస్తున్నాను పచ్చడిలో. మసాలా. సో చట్పట్లో ఫస్ట్ టైం నేను మసాలా పచ్చడి. అది హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, అందుకే అందరూ ఇష్టపడతారని చెప్పాను అనమాట. చెక్క, లవంగా, ఇలాచి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బీట్రూట్ తోటి మనం మంచి హెల్దీ పచ్చడి, మంచి స్పైసీ పికిల్. చట్పట్ అంటే చట్పట్ లాగా ఉంటుంది. కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి. నెక్స్ట్ టైం వేస్తున్నారు జీలకర్ర. ఒక స్పూన్ జీలకర్ర వేసేస్తాం. పచ్చిమిర్చి పచ్చడికి అవసరమైనంత కారము, పచ్చిమిర్చి ఇక్కడ వేసేస్తాం. అలాగే కొద్దిగా ధనియాలు, ఒక స్పూన్ అంటే ధనియాలు. ఇప్పుడు బీట్రూట్ తురుము వేస్తున్నాను. పచ్చిమిర్చి కట్ చేసి వేసినా పేలుతుంది. సో బీట్రూట్ ని తురిమేసాం కదా మనం. తురుముకుంటే మనకి త్వరగా మగ్గిపోతుంది, ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు. అంటే మనకి తురిమితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ప్రిపరేషన్. వేగటం అది బాగా త్వరగా వేగుతుంది. కొంచెం అంటే ధనియాలు, దాల్చిన చెక్క, ఇలాచి
ఈ ఫ్లేవర్ అంతా కాంబినేషన్ బీట్రూట్ సెట్ అవుతుందండి. సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. ఇదేంటంటే బీట్రూట్ కొంచెం తీపిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మనకి ఏది చేసుకున్నా కూడా మనం ఇందులో ఇవన్నీ కూడా వాడుతున్నాం కదా, పల్లీలు నువ్వులు వాడుతున్నాం కదా, పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. త్వరగా మగ్గిపోతుంది, ఒక 2 minutes. అవును, అందులో గ్రేట్ చేయటం వల్ల ఇంకా ఫాస్ట్గా. ఒకసారి బాగా మొత్తం కలిపేసేయండి. ఇప్పటికే మంచి వాసన మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చేసేనా? ఎందుకంటే మనకి చల్లగా అయిపోయేసరికి హీట్కి మగ్గిపోతుంది, ఇంకా కొద్దిగా మగ్గిపోతుంది. మరి ఎక్కువగా ఫుల్గా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రోటి దగ్గరికి. ఓకే, మన ఫేవరెట్ ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆ రోట్లో మనం ఏంటంటే కొన్ని పల్లీలు నువ్వులు అవన్నీ వెల్లుల్లిపాయలు దంచుకునేసరికి ఈ వేడికి ఇది అయిపోతుంది, మగ్గిపోతుంది. నూరేసుకుంటే అయిపోతుంది. సరే, అది ప్రిపరేషన్ అయ్యేసరికి ఇది రెడీ అయిపోతుంది. ఇది రెడీ అవుతుంది. వెళ్ళిపోదామా? సో పద్మ గారు, మనకి రోకలి అన్ని రెడీగా ఉన్నాయి. సో ముందుగా ఏం రుబ్బుకుందాం? ముందు పల్లీలు వేసే. పల్లీలా ఆల్రెడీ మీరు వేయించి పెట్టేసా. ఇవి తర్వాత నువ్వులు మొత్తం వేసేనా? కొన్ని వేయండి. పల్లీలు నువ్వులు వేయించిన రెండు వేయించితేనే బాగుంటాయి. లేకపోతే కొంచెం ఆయిల్ వచ్చేస్తుంది కదా పచ్చివి అయితే. వెంటనే వేయించినా వస్తుంది, వాటిలలో ఆయిల్ క్వాంటిటీ ఎక్కువగా ఉండి వేయించిన పల్లీలలో నువ్వులలో వచ్చేస్తుంది. అలాగే వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా వేసి. సో ఈ కాంబినేషన్ బాగుంది అనుకుంటే స్మెల్ భలే వస్తుంది. ఇప్పుడు ఇంకా బాగా వస్తుంది. వెల్లుల్లిపాయలు వేసాం కదా. సో వెల్లుల్లిపాయలు పల్లీలు నువ్వులు వేసేసి ముందు బాగా మెత్తగా పట్టుకుంటున్నాం. ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులో బీట్రూట్ వేసేసేయండి. మనం వేయించుకున్నది వేసేయండి. ఒకసారి స్పూన్తో కలిపేసి, ఎందుకంటే పల్లీలు అవి నువ్వులు దంచుకున్నాం కదా, ఆ ముద్దలాగా అవి అడుగు రోలుకు పట్టేస్తాయి అన్నమాట. అందుకని బీట్రూట్ వేయగానే ఒకసారి కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ నూరుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు పెట్టండి. ఉప్పు చేతికి తీసుకోరు కదా? ఎందుకని ఉప్పు చేతికి తీసుకోకూడదు? పోట్లాడుకుంటాను. ఒకసారి చూద్దామా? ఈ మాత్రం పోట్లాడుకుంటాము. కానీ ఏదో ఉంటుంది అందులో కదా. ఉప్పు ఆయిల్ నువ్వులు చేతికి తీసుకోకూడదు. ఇది కూడా నైఫ్ కూడా. యాక్చువల్ నైఫ్ ఇలా చూపించొద్దు అంటారు కదా. చూపిస్తే పొరపాటున ఏదైనా ఎప్పుడన్నా నవ్వుతూ ఇలా చూపిస్తే వెంటనే ఇక్కడ కొట్టు అంటారు. చేతికి కూడా ఇవ్వకూడదు. సో పచ్చిమిరపకాయలు నలిగేంత వరకు మనం పచ్చడిని కొట్టుకుంటే సరిపోతుంది. అంటే ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అవునా? కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి కొద్దిగా బాగుంటుంది, స్ట్రక్చర్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. ఇదైనా కొంచెం కొత్తిమీర కూడా వేద్దామా? కొత్తిమీర కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. ఓకే, అయిపోవచ్చింది పచ్చడి కదా. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి బాగా నలుగుతుంది. ఒకసారి కలపండి, ఇంకా కొంచెం వేయండి వాటర్. చాలు. మనకి వాటర్ యాడ్ చేసుకున్నాక ఆ పచ్చిమిర్చి అలాగే చెక్క లవంగా ఇలాచి ఎవరిని వేసుకున్నాం కదా, అంటే కరెక్ట్గా నలిగి మొత్తం కలిసిపోతుంది అనమాట. అంత బాగా నలిగిపోయి మంచి వాసన వస్తుంది. అది అవేంటంటే హోల్ గరం మసాలా వేసుకున్నాం కాబట్టి అవి నలిగితేనే మనకి మొత్తం పచ్చడిలో టేస్ట్ వస్తుంది. ఓకే, అయిపోయిందా పచ్చడి? అయిపోయింది. బౌల్లో తీసేసుకుందాం.
పచ్చడి మనం బీట్రూట్ వేయించి తురిమింది వేయించాం కదా, అందుకని బాగా మెత్తగా అయిపోయింది కదా చక్కగా. ముక్కలుగా కూడా వేసుకోవచ్చు, తర్వాత మనకు కొంచెం స్ట్రెయిన్ అవుతుంది. తురిమి వేసుకుంటే మనకి ప్లస్ 2 పాయింట్లు ఉంటాయి అందులో. ఏంటంటే త్వరగా మగ్గిపోతుంది, నూరుకోవటం కూడా త్వరగా ఈజీగా అయిపోతుంది అనమాట. ముక్కలుగా వేసుకుంటే ఇంత మెత్తగా మళ్ళీ మిక్సీ దగ్గరికి వెళ్ళాలంట. ఓకే ప్రవీణ, బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ ఓకే. కొబ్బరి పచ్చడి లాగా నాకు కరెక్ట్ గా మసాలానే వచ్చింది. ఆ కాంబినేషన్ ఇది బీట్రూట్ మసాలా కాంబినేషన్ సూపర్, చాలా బాగుంది. చూసారు కదండి, స్పైసీ బీట్రూట్ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆ మసాలా దినుసులు మనం వేయటం చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. బీట్రూట్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు, చెక్క, లవంగాలు, ఇలాచి, కొత్తిమీర, ఉప్పు, నూనె, పసుపు, వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు. బీట్రూట్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత చెక్క, లవంగ, ఇలాచి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ధనియాలు వేసి వేయించాలి. తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న బీట్రూట్ తురుము వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో ముందుగా మనం వేయించిన పల్లీలు, నువ్వులు, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి బాగా దంచుకోవాలి. ఇది దంచుకున్న తర్వాత మనం ముందుగా వేయించిన బీట్రూట్ మిశ్రమం కూడా వేసుకొని కొద్దిగా రుబ్బుకోవాలి. తర్వాత దానిలో పసుపు, సరిపడినంత ఉప్పు వేసి మరలా దంచుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మరలా రుబ్బుకోవాలి. కొద్దిగా నీరు పోసి పచ్చడిని మళ్ళీ మెత్తగా నలిగేలాగా రుబ్బుకోవాలి. ఇలా తయారైన బీట్రూట్ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేయండి. ఎంతో టేస్టీ బీట్రూట్ పచ్చడి రెడీ. పద్మ గారు, ఈ రోజు మా చట్పట్లో మీరు మా అందరికి చాలా హెల్దీ పచ్చడి మీన్స్ బీట్రూట్ ని ఎలాగోలా తీసుకుంటుంటే వీక్లీ వన్స్ అయినా మర్చిపోకుండా చాలా మంచిదని చెప్తున్నారు. సో అందుకని ఈ టైంలో మాకు మీరు మంచి పచ్చడి చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ ప్రవీణ. సో చూసారు కదా, ఈ రోజు చట్పట్లో మనం తయారు చేసిన హెల్దీ బీట్రూట్ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరందరూ తప్పకుండా తయారు చేయండి. రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.